మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం రాత్రి 8:30 గంటలకు మెదక్ జిల్లా చేగుంట ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా సండ్రు బ్రదర్స్ ఆధ్వర్యంలో జరిగిన పలహార బండ్ల ఊరేగింపుకు హాజరైన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి శ్రీ 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 మహంకాళి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహంకాళమ్మ పూజలు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముత్యంరెడ్డితో కలిసి ఇక్కడ పాల్గొన్న తెలంగాణ పాలనలో చెరుకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఎలక్షన్ ఇచ్చిన హామీల ప్రకారం ప్రజల కోసం సేవ చేస్తున్నా అని తెలిపారు. 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు తప్ప వేరే ఇల్లు రాలేదు. ప్రజాప్రభుత్వం అధికారులు రాని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందిస్తున్నామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 3,000 ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యాయన్నారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వారు వెంటనే ఇళ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. త్వరలో మరో 3,500 ఇల్లు రాబోతున్నాయన్నారు. రాజు ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలకు వైద్యం అందిస్తున్నట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ప్రజలు ఊహించని విధంగా 9,000 కోట్ల రూపాయలతో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. 23,000 కోట్లతో రైతులకు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీలన్నారు. మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని తెలిపారు. ఇక్కడికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకువస్తారని హామీ ఇచ్చారు. ప్రాణహిత చేవేళ్ల 36 కోట్లతో ప్రారంభిస్తే బీఆర్ఎస్ రీడిజైన్ చేసి కాళేశ్వరం అని మొదలుపెట్టిందన్నారు. కాళేశ్వరం కూలిపోయినా కాళేశ్వరం ద్వారా 1,200 టీఎంసీల నీళ్లు రావాలి, కానీ 60 టీఎంసీల నీళ్లు మాత్రమే వచ్చాయన్నారు. కాళేశ్వరం నీళ్లు కాకుండా ఎల్లంపల్లి నీళ్లు మాత్రమే వస్తున్నాయన్నారు. రైతు భరోసా 9,000 కోట్లతో రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందన్నారు. డిగ్రీ కాలేజీ కావాలని చెరుకు శ్రీనివాస్ రెడ్డి మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకులు చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆవుల రాజిరెడ్డి, సుప్రభాత్రావు తదితరులు పాల్గొన్నారు. చేగుంట చేరుకున్న మంత్రిని చేగుంట గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా మహంకాళి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహంకాళమ్మ ఆశీస్సులతో దుబ్బాక నియోజకవర్గం సశ్యామలుగా ఉండాలని, ప్రజలు సంతోషంగా ఉండాలని, వర్షాలు కురియాలని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు.